హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీ అందరికీ పుదీనా రైస్ సింపుల్గా ఎలా చేయాలో చేసి చూపిస్తాను. పుదీనా రైస్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఆయిల్, బిర్యానీ స్పైసెస్, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, పచ్చిమిర్చి. ఇక్కడ ఆనియన్ పెద్ద సైజు ఆనియన్ ఒకటి తీసుకున్నాను ఫ్రెండ్స్. పచ్చిమిర్చి ఒక 5 తీసుకున్నాను. పుదీనా ఇక్కడ గ్రైండ్ చేసి తీసుకున్నాను కొంచెం. నేను రైస్, వాటర్, ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒక 3 గ్లాసెస్ వాటర్ తీసుకోండి. స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకుందాం. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసుకుందాం. ఇవి ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకుందాము. ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై అయిపోయాయి. ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం. ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాము. ఎందుకంటే ఎక్కువ యాడ్ చేసుకోవకండి, ఆల్రెడీ పుదీనా ఘాటుగా ఉంటుంది కదా, సో ఎక్కువ పిల్లలు ఉన్న వాళ్ళు తినలేరు. ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పుదీనా యాడ్ చేసుకుందాము. ఆనియన్స్ వేగిపోయాయి. ఇప్పుడు పుదీనా యాడ్ చేసుకుందాం. పుదీనా మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకుందాము. ఒకసారి మిక్స్ చేసుకోండి. ఒక స్పూన్ ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. మీ టేస్ట్ని బట్టి, మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే 1 టీ స్పూన్ వేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. వాటర్ ఒక 2 మినిట్స్ బాయిల్ అవ్వనిచ్చి రైస్ వేసుకుందాము. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్. రైస్ వేసుకున్నాం కదా, ఒకసారి మిక్స్ చేసుకుని కొత్తిమీర కూడా వేసేసుకుని మూత పెట్టుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకోండి. వావ్, స్మెల్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. నెయ్యి యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుని ఒక 3 విజిల్స్ రానిచ్చుకుందాం ఫ్రెండ్స్. ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఎలా ఉందో చూద్దాం. 3 విజిల్స్ వచ్చాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు కుక్కర్ మూత తీసి పుదీనా రైస్ రెడీ అయిందో లేదో చూద్దాం ఫ్రెండ్స్. వావ్, చూసారు కదా, పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఎమ్మీ పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎమ్మీ పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. కాలిపోతుంది. సూపర్ ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.